మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 2వ తేదీ మార్చి మాసం 2024వ సంవత్సరం శనివార దినపు ధ్యానాంశము దేవుని ప్రేమలో మన హృదయ మార్పు. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ ఆహారం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ ఆత్మీయ ప్రసంగాల ద్వారా మీరు నానాటికి బలాభివృద్ధి నొంది దేవుని చిత్తంలో పరిపూర్ణులగుటకు సాగిపోవటాలని హృదయపూర్వక ప్రార్థన. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఇదిగోనైనా మరి సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు. జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుస్తూ ప్రేమ కలిగిన దేవ, మీ చిత్తాన్ని మీ ప్రేమను ఎరిగి ఉండుట కృప దయచేస్తున్నారు. అయా, మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఏ విధమైన ఆయాసకరమైన విషయాలు ఉన్నాయో వాక్యపు వెలుగులో సరిచేసుకోవటానికి కృపనిస్తున్నారు. అయా, వాక్యాన్ని ప్రేమించే మనసును, వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి. ఆత్మకార్యంలో మేమందరము మేలు పొందుకోవటానికి కృపనిస్తున్న దేవా, మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచండి. అయా, వినువారు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పశ్చాత్తాప అనుభవాలు లేని హృదయాలను కదిలించండి. అయ్యా, మీ కృపలో మమ్మల్ని బలపరచండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని ప్రేమ సంకల్పంలో మన హృదయము మార్పు జరగటానికి, మన హృదయము వెచ్చపరచటానికి దేవుడు కృపణిస్తున్నారు. ఈ మాటను ఎలా చెప్పాలి అన్నట్లయితే, దేవుడు మన హృదయాలను ఆయన ప్రేమ చేత సాధించాలనుకున్నారు, కానీ మనుషుల్ని అందరినీ కూడా యంత్రాల్లాగా సృజించాలని దేవుడు అనుకోలేదు. చూడండి, చెట్టు పుట్ట ఎక్కడుండేవి అక్కడే ఉంటాయి. మనిషి దేవుని స్వరూపం గనుక దేవుని వలె అతడు స్వయం నిర్ణయాధికారం కలిగినటువంటి వాడు. అయితే స్వయం నిర్ణయాధికారం కలిగిన మనిషిని దేవుడు ప్రేమతో సాధించాలనుకున్నారు. కోపంతోనో ఆజ్ఞతోనో బలవంతంగా కాక ప్రేమతో సాధించాలి అనుకున్నారు. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, యేసు దేవాలయం నుండి బయలువెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించిరి. అందుకు ఆయన, మీరు అన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాతి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయనకి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడైనను మిమ్మల్ని మోసపరచుకొనుకుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అని చెప్తూ కింద 10వ వచనంలో, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అన్నారు. ఈ విషయంలో మనం చూస్తున్నప్పుడు హృదయపు మార్పు, మోసపరచటమే కానీ, మోసగించటమే కానీ, అభ్యంతరపడటమే కానీ, ద్వేషమే కానీ, భయమే కానీ, ఏదైనా హృదయం అనేటువంటిది మార్పుకు లోనవుతున్నప్పుడు ఆ మార్పు నుంచి మరలా దేవుని ప్రేమ చేత స్థిరపరచబడాలి. ఈరోజు పాఠంలో అదే మనం నేర్చుకోబోతున్నాం. ఒక మనిషి దారి తప్పిపోతుంటే, సాధారణంగా భూమి మీద మనం చూస్తే చాలామంది ఒక స్నేహం నుంచి కానీ, ఒక ఉద్యోగం నుంచి కానీ మనిషి వెళ్ళిపోతున్నాడు అనిపిస్తే వారికి సామవేద దండోపాయాలు ఉపయోగిస్తారంటారు కదా. నచ్చ చెప్తారు, ఆకర్షణ చూపిస్తారు, భయపెడతారు, ఏదో ఒక విధంగా ఇందులో ఉండాలని. కానీ ఇక్కడ దేవుడు ఒకవేళ నువ్వు పడిపోయిన ప్రతిసారి, దారి తప్పిపోయిన ప్రతిసారి కూడా తన ప్రేమ చేతే నిన్ను ఆకర్షించాలనుకుంటారు, కానీ నిన్ను భయపెట్టో ఆందోళన పెట్టో ఆ కార్యాన్ని చేయటానికి దేవుడు ఇష్టపడరు. ఈ 10వ వచనంలో మనం చూసినప్పుడు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అన్నారు. అభ్యంతరం అనేది ఎప్పుడైతే వస్తుందో, ఈ అభ్యంతరంలో వారు ఒకరినొకరు అప్పగించుకోవటం, ఒకరికొకరు ద్వేషించుకోవటం. వాస్తవానికి దేవుని ప్రేమ మనకేమి నేర్పించిందయ్యా అంటే ఒకరినొకరు ప్రేమించుకోమని. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటయ్యా అన్నట్లయితే, హృదయము ప్రేమించవలసిన చోట ద్వేషింపబడుతుంది. అంటే హృదయము చల్లారిపోతుంది. ప్రియులారా, గమనించండి, దేవుని ప్రేమలో, దేవుని యొక్క చిత్తంలో హృదయాలు వెచ్చగా ఉండాలి కదా. నువ్వు చల్లగానైనా వెచ్చగా ఉండాలి. నులివెచ్చగా ఉంటే నేను నా నోట నుంచి ఉమ్ము వేస్తాననే మాట మనం గుర్తుపెట్టుకున్నాం కదా. అలా ఇక్కడ ఎప్పుడైతే చూస్తున్నామో
ఈ స్థితిలో మనిషి చల్లదనానికి వెళ్ళిపోతున్నాడు. అంటే విశ్వాసంలో చల్లారిపోతున్నాడు. ప్రేమ కలిగిన చోట ఏం చేస్తున్నాడయ్యా అంటే అవిశ్వాసంలో పడిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచన చేస్తే మనిషి దేవుని చిత్తాన్ని జరిగించాలని అనుకోని ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే మనం దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఉన్నాం. మారు మనసు రక్షణ అనుభవాలకు వచ్చిన తర్వాత దేవుని చిత్తాన్ని జరిగించటానికి మనం ఇష్టపడుతున్నాం. కానీ మన చిత్తం ఒకవేళ మన ఆలోచన మన కోరిక గనక జరగకపోతే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షమని. అంటే కోరిక సఫలం కాలేదు అని అంటే తన ఇష్టం అనేది జరగకపోవటాన్ని బట్టి మనిషి దేవుని చిత్తం కంటే తన యొక్క ఉద్దేశం జరగనప్పుడు మారు మనసు నుంచి తప్పిపోతూ ఉంటాడు. మనిషి తనకుండే కొన్ని లక్ష్యాలు ఉంటూ ఉంటాయి. కానీ సాధారణంగా క్రీస్తులోకి వచ్చాక జీవితం మార్చబడిన తర్వాత తన ఉద్దేశాలు తన లక్ష్యాలు మారాలి. అందుకే పౌలు గారు అంటున్నారు కదా, ఏవి నాకు లాభకరమో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అని. ఒకవేళ నువ్వు నష్టంగా ఎంచుకోకపోతే నీ శరీరాశల వైపు కోరికల వైపు చూస్తూ ఉన్నప్పుడు అవి నెరవేరనప్పుడు నీ జీవితంలో నీ కోరిక సఫలం కానప్పుడు నీ యొక్క హృదయం నొచ్చుకుంటుంది. మార్పులో నుంచి విశ్వాసంలోంచి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంటూ ఉంటుంది. మనం ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి చూస్తే, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించెదరు అన్నారు. ఇస్కరియోతు యూదా ప్రభువారిని అప్పగించటానికి గల కారణం ఏమిటంటే తన హృదయవాంఛ నెరవేరకపోవటమే. తనకు ధనం మీద ఆశ ఉంది, అధికారం మీద ఆశ ఉంది. అందుకు ప్రభువారిని అనుసరించారు. మనిషి ఎప్పుడైతే తన యథార్థతను వదులుకుంటున్నాడో మనిషి మోసం వైపు, విగ్రహారాధన వైపు, శరీర కోరికల వైపు, లోకంలో పాపం వైపు ఈరోజు మనం చూస్తూ ఉంటాం. రక్షణ పొందిన వారే, మారు మనసు పొందిన వారే, లేకపోతే పాస్టర్స్ అని పిలువబడిన వారే అనేక రకాలైనటువంటి పాపాల్లో చిక్కుకోవటానికి గల కారణం ఏమిటయా అంటే వారు హృదయవాంఛ ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవటానికి వారు పరిశుద్ధ స్థితి నుంచి పడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దిగువ వచనంలో అంటున్నారు, 11వ వచనంలో, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నారు. అబద్ధ ప్రవక్తలు రావటానికి గల కారణం ఏమిటి? వారిని ఎవరు అంగీకరిస్తున్నారు అని అంటే ఒక అబద్ధ ప్రవక్త, ఒక మోసాన్ని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి తన యొక్క యథార్థతను బట్టి తను అనుకున్న కార్యాలు జరిగించలేదు గనక తను ఇప్పుడు మోసాన్ని చేయటానికి సిద్ధపడుతున్నాడు. యథార్థతను విడిచిపెట్టాడు. అలాగే అతను అనుసరించేవారు కూడా, అతను నమ్మేటువంటి వారు ఎవరయ్యా అంటే వారి జీవితాల్లో వారు అనుకున్న కార్యాలన్నీ జరగట్లేదు గనక ఈ అబద్ధ ప్రవక్త ఏది చెప్తున్నాడో అంటే వారు శరీరాశలు, వారి కోరికలు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించేటప్పుడు అతన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు కూడా అబద్ధ ప్రవక్తను అంగీకరిస్తున్నారు. అలా అంగీకరించడానికి గల కారణం ఏమిటయ్యా అంటే వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవటానికి వారు ముందుకు వస్తూ ఉన్నారు. దిగువన 12, 13 వచనాల్లో అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతవరకు సహించువాడే రక్షింపబడును అన్నారు. అంటే ఇక్కడ అక్రమం అనేది విస్తరింపబడింది. మనిషి మార్పులో నుంచి వచ్చి ఇక్కడ ఏ స్థితికి వచ్చాడయ్యా అన్నట్లయితే మంచితనం నుంచి చెడ్లోకి వచ్చాడు, వెలుగులో నుంచి చీకట్లోకి వచ్చాడు. చాలా చోట్ల ఈరోజు సంఘాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఏం జరుగుతున్నాయంటే ఈ పడిపోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ పడిపోయిన స్థితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే దేవుని చిత్తాన్ని కాక తమ ఉద్దేశాలను నెరవేర్చుకోవటం. అయితే ఈ సమయంలో మనం అందరం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏ సువార్తను విని మనం ప్రభువుని అంగీకరించి ఈ మార్గాన్ని ఎంచుకున్నాము అని మనం గనక ఆలోచన చేస్తే ఈ 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, ఆ తరువాత అంతము వచ్చును అన్నారు. అంటే ఇదే సమయంలో ఒకవేళ మోసగాళ్ళు వచ్చినా, ఒకవేళ శరీరాశలు కలిగిన వారు వచ్చినా, విశ్వాసులు పడిపోయినా అంతము వరకు సువార్త ప్రకటింపబడుతూనే ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇప్పుడు పడిపోయినటువంటి ఆత్మీయ బ్రతుకులు స్థిరపరచబడాలి అంటే ప్రకటించబడుతున్నటువంటి విశ్వాసాన్ని అంగీకరించాలి, ప్రకటించబడుతున్నటువంటి సువార్తను అంగీకరించాలి. ప్రియులారా, అనగా దేవుడు ప్రతి పడిపోయిన స్థితికి కూడా మరలా అవకాశం ఇస్తున్నారు. అంటే ఉదాహరణకు అనుకుందాం, ఒక వ్యక్తికి
ఒక్కసారే సువార్త ప్రకటించబడుతుంది అని అన్నారు అనుకోండి, ఆ మనిషి ఆ సువార్త ప్రకటించబడిన తర్వాత వినియోగించుకుంటావా లేదా అని వదిలేస్తే మనిషి పరిస్థితి ఏంటో చెప్పండి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని పథకాలు లేకపోతే కొన్ని ఆఫర్స్ వచ్చినప్పుడు ఫలానా డేట్ వరకే ఈ ఆఫర్ అని చెప్తారు. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా ఆఫర్ ఉండదు. కానీ సువార్త విషయంలో అలా కాదు. ఎంతమంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ప్రబలిపోయినా, ఎంతమంది విశ్వాసంలో చల్లారిపోయినా దేవుని యొక్క సువార్త అంతము వరకు సకల జనులకు ప్రకటించబడాలి. ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమ కదా. ఈ ప్రేమను బట్టి దేవుడు దీర్ఘశాంతం వహించి నువ్వెన్నిసార్లు పడిపోయినా మరలా నిన్ను ఆహ్వానించటానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మన హృదయాన్ని భద్రపరుచుకోవటానికి, మన హృదయం ఎప్పుడు కూడా వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చూస్తే, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికీ ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నారు. ప్రియులారా, హృదయము భద్రంగా కాపాడుకోవాలట. మనం సాధారణంగా భౌతిక జీవితాల్లో కూడా మనం చూసినప్పుడు మన శరీర అవయవాల్లో హార్ట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాలు లేకపోయినా మనిషి చేయి గాయపడినా ఏదోలా బ్రతకొచ్చు. కానీ హృదయం అనేది మాత్రం గాయపడినట్లయితే, గుండె గాయపడినట్లయితే మనిషి బ్రతకడం కష్టం కనుక శరీర అవయవాలన్నిటిలోకి గుండెను చాలా భద్రంగా కాపాడుకోవాలని మనం చూస్తూ ఉంటాం. మన గుండెను భద్రపరుచుకోవాలి కదా. అలాగే ఈరోజు మనము కూడా దేవుని ప్రేమ బంధము చేత మన హృదయాన్ని బలపరుచుకోవాలి. మన హృదయం చల్లారిపోవటానికి గల కారణము ఎలాంటి అపవిత్రాత్మ శక్తుల చేత బంధింపబడుతుందని ఆలోచన చేస్తే, మొట్టమొదటగా క్షమాపణ అనేటువంటి ఆ గుణం లేనటువంటి అభద్రతాభావం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువారు ప్రార్థన నేర్పిస్తున్నారు. ఏమని? మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము అన్నారు. ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే మన హృదయాలు క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగి లేకపోతే మన హృదయాలు చల్లారిపోతూ ఉన్నాయి. అపవిత్రాత్మ శక్తుల చేత నింపబడినట్టే కదా మన హృదయాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు క్షమించటానికి సిద్ధంగా ఉండి హృదయంలో కల్మషము, కోపము ఉండకూడదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో కూడా పేతురు గారు ప్రభువారితో అంటున్నారు, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. వాస్తవానికి ఈ సందర్భాన్ని గనక మనం ఆలోచన చేస్తే పేతురు గారి ఉద్దేశం ఏమిటి? ఒక వ్యక్తి విషయంలో నేను ఎంతవరకు క్షమాపణ కలిగి ఉండాలి? ఉదాహరణకి 7 సార్లు అనుకుందాం. పేతురు గారు చెప్పినట్టే 7 సార్లు తప్పిదం చేసినా పేతురు గారి మనసులో ఏ కోపము లేదు. కానీ 8వసారి గనక అతడు తప్పిదం చేస్తే పేతురు గారి ఉద్దేశంలో ఏమై ఉంది? ఇప్పుడు పేతురు గారి మనసులో ఆ వ్యక్తి మీద కోపాన్ని గూడు కట్టుకుని ఉంటారు. అంటే క్షమాపణ లేదు ఇక 7 మార్ల తర్వాత. కానీ ప్రభు యొక్క చిత్తము దానికి వ్యతిరేకమైనటువంటిది. నీ ఆత్మీయ స్థితి చల్లారిపోవటానికి నీ హృదయంలో ఉండేటువంటి ద్వేషమే, నీ హృదయంలో ఉండేటువంటి కోపమే. మనిషి హృదయంలో ఎప్పుడైతే ద్వేషం ఉంటుందో, కోపం ఉంటుందో, ఆ మనిషి జీవితంలో ప్రేమ అనేది లేకపోతుంటుంది. కనుక ప్రియులారా, గమనించండి, హృదయాలు చల్లారిపోవటానికి గల కారణం ఏమిటంటే, హృదయాలు దేవుని ఆరాధన చేత, దేవుని యందు విశ్వాసము చేత, ప్రేమ చేత నింపబడాలి, కానీ కోపతాపాలతో కాదు. ఎప్పుడైతే కోపంతో నీ హృదయం నింపబడిందో నీ హృదయంలో దేవుని ప్రేమకు చాట్లేదు. అందుకని నీ హృదయం అనేటువంటిది చల్లపరచబడుతూ ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో హృదయము చల్లారిపోవటానికి, పట్టుబట్టడానికి మరొక బలహీనత ఏమిటాయా అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు అన్నారు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చుదురు, మీరు కొలుచు కొలత చొప్పునే మీరు కూడా కొలవబడుదురు అన్నారు. ఈ మాటను కూడా మనం చూస్తే, మనం తీర్పు తీర్చడం అంటే మనం ఏదో న్యాయస్థానంలో న్యాయవాదిగానో లేకపోతే ఆ జడ్జి స్థానంలో ఉండే తీర్పును గురించి మాట్లాడట్లేదు. ఎదుటి వ్యక్తి ఎడల నీకుండే భావమే నీ తీర్పు. ఒకవేళ ఆ వ్యక్తికి నీకు చెప్పకపోయినా నీ హృదయంలో ఏదో ఒక నిర్ణయానికి వస్తావు. ఎదుటివాడు చెడ్డవాడని, వీడు శిక్షార్హుడని, ఈ స్థితికి అర్హుడు కాదని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా. ఇంత గొప్పగా పిలుస్తున్నారు కానీ ఈ స్థితికి అతడు అర్హుడు కాదని మన మనసులో ద్వేషభావంతో ఒకవేళ అనుకున్నట్లయితే
తీర్పు తీర్చొద్దు ఒక మనిషిని. కొంతమంది ఆ మనిషి ముందు అనకుండా 10 మందికి చెప్తూ ఉంటారు, ఈ మనిషి గొప్పగా చెప్తున్నారు కానీ ఈ మనిషి బ్రతికేలాంటిదో నాకు తెలుసు, అంతకు దగ్గర అర్హత లేనివాడు, చెడ్డవాడు, గొప్పవాడిగా పిలువబడుతున్నాడు కానీ అని ఒక మనిషిని మనం తీర్పు తీరుస్తూ ఉన్నాం. మనం తీర్పు తీర్చేటప్పుడు తెలుసుకోవాల్సినటువంటి గుణం ఏమిటయా అంటే ఎదుటి వ్యక్తి విషయంలో మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే 3వ వచనంలో నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుల కంటిలోనున్న నలుసు చూచుట ఎలా, నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీయమని చెప్పనేలా, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అన్నారు. కనుక ప్రియులారా, మనం ఎదుటి వ్యక్తి విషయంలో ఏదైనా తీర్పు తీర్చాలి అనుకున్నప్పుడు మొదటగా మనం చేయవలసిన పని ఏమిటయా అంటే మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. అందుకే అంటున్నారు, మీరు కొలుచు కొలత చేతనే మీకును కొలవబడును. మనం ప్రేమిస్తున్నామా, ప్రేమించబడుతున్నాం. మనం ద్వేషిస్తున్నామా, మనం ద్వేషించబడతాం. అదే కొలత. ఈరోజు ఒకవేళ మనుషులు మనం ద్వేషిస్తున్నాం, పగ పెంచుకున్నాం అనుకున్నాం, దేవుని దృష్టిలో మనం కూడా వ్యతిరేకంగానే ఉంటాం కదా. దేవుని యొద్ద ప్రేమను పొందుకోవాలి అని అంటే మన హృదయాలు ప్రేమ చేత నింపబడాలి. కల్మషం లేని హృదయాలు, పగలు కలహం లేనటువంటి హృదయాలు కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మన హృదయాలు అప్పుడప్పుడు కూడా బంధింపబడటానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడే మనం చూసాం క్షమ. రెండవది తీర్పు తీర్చటం అనేటువంటి విషయాలను మనం చూసాం. కీర్తనాకారుడు 66వ సంకీర్తన 17వ చరణంలో 7వ చరణంలో మనం చూసినట్లయితే కీర్తన 66వ సంకీర్తన 17వ చరణాన్ని మనం చూసినట్లయితే, ఆయన నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అన్నారు. ప్రియులారా, మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం అందరం ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. 19వ చరణంలో నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు, ఆయన సన్నుతింపబడునుగాక అంటున్నారు. ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయపు స్థితి జాగ్రత్తగా గమనించాలి. మన హృదయము వెచ్చగా ఉండాలి కదా. మన హృదయంలో పాపమున్న ఎడల చల్లారిపోతుంది. ఈ చల్లారిపోయినటువంటి హృదయంతో చేసినటువంటి ప్రార్థన ఆయన ఆలకించరు. ప్రియులారా, గమనించండి. కనుక మన హృదయము చాలా వెచ్చగా ఉండడానికి, అనగా ఆ మాటలో దేవుని ప్రేమ చేత పరిశుద్ధమైన హృదయంగా ఉండాలి, వెచ్చగా ఉండటం అనే మాట. అలాంటి స్థితిలో మనం చేసే ప్రార్థన ఆయన ఆలకించేటటువంటి దేవుడు. ప్రియ సహోదరి, ఒకవేళ నీ ప్రార్థన, ప్రియ సహోదరుడా, నీ ప్రార్థన ఒకవేళ ఏ స్థితిలో చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది ముఖ్యమైన విషయం కాదు, కానీ అందుకొరకు సిద్ధపాటు కలిగిన హృదయంతో చేస్తున్నావా? ఆయన ఆరాధించేవారు పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఈరోజు లోకంలో ఆరాధనలకేం తక్కువ లేవు, కానీ పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నారా లేదనేదే సమస్య. హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారన్నదే సమస్య. ప్రభువారు అంటున్నారు కదా, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నవి అన్నారు. కనుక ప్రియులారా, ఈరోజు ఆరాధించువారుగా కానీ ప్రార్థించువారుగా కానీ ఉన్నట్లయితే హృదయపూర్వకమైన కార్యాన్ని జరిగించాలని కోరుకుంటున్నారు. ఆ హృదయపూర్వకమైన స్థితే హృదయము వెచ్చగా ఉండాలి. ఒకవేళ చల్లారిపోయిందేమో నీ హృదయం, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, అటువలే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలు పంపులు పొంది సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయమనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ ఎవరికైనాను చేయొద్దు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనం చూసాం. ఇదిగో మన యొక్క సహోదరుల విషయంలో ఏకభావం కలిగిన వారుగా, కరుణాచిత్తులుగా, కోపం లేనివారుగా, ద్వేషం లేనివారుగా, పాపం లేనివారుగా మన హృదయాలు ఉన్నట్లయితే మన హృదయాల నుంచి వెళ్ళేటటువంటి ప్రార్థన ఆయన ఆలకించి జవాబు దయచేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, మరి హృదయపు స్థితి దేవుని సన్నిధిలో క్షేమకరంగా ఉందా? ఆలోచన చేద్దాం. ఇక చివరిగా ఈరోజు మనం చూసినట్లయితే కీర్తనాకారుడు 51వ సంకీర్తనలో పశ్చాత్తాపముతో రాయబడినటువంటి కీర్తన కూడా ఒకసారి మనం చూద్దాం. కీర్తన 51వ సంకీర్తనలో 10వ వచనం, దేవా నా శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన
మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి త్రోసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము. కనుక ప్రియులారా, నా శుద్ధ హృదయము కలగచేసి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాలి. ఒకవేళ మన హృదయపు స్థితి సరిలేదేమో సరి చేసుకుందాం. మన హృదయము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట యథార్థంగా వెచ్చని ప్రేమ చేత నింపబడాలి. ప్రియులారా, మనకి ప్రకటింపబడుతున్న సువార్త అంతము వరకు ప్రకటించబడుతుంది. ఇకను మార్పు లేదా? మారటానికి ప్రభు ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి దేవుడు నిన్ను మార్పు చెందమనట్లేదు, అనేక అవకాశాలు ఇస్తున్నారు. కనుక సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి, బలపరచండి అయ్యా. విన్న వాక్యము ఇదిగో నాయన మేమందరము నాయన అంగీకరించి ఆ ప్రకారంగా జీవించటానికి కృప దయచేయండి అయ్యా. మరి ఇదిగో ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆత్మీయులుగా స్థిరపరచండి, బలపరచండి అయ్యా. విన్న వాక్యాన్ని నాయన మా హృదయాల్లో నూరంతల ఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యమైన బిడ్డలను దీవించండి, వాక్యాన్ని ధ్యానిస్తున్న బిడ్డలను దీవించండి, వాక్యాన్ని అనేకులకు నాయన పంచుతున్న బిడ్డలను దీవించి మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.